హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మసాలా చపాతీ ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ఈజీగా నచ్చేస్తుంది. అంత బాగుంటుంది చపాతీ వచ్చేసి. ఈ చపాతీ పిండి వచ్చేసి మనం తడిపే పని లేకుండా, అలాగే చపాతీని రుద్దే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే మసాలాను ప్రిపేర్ చేసేద్దాం. ఒక 2 పొటాటోస్ తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక పాత్రలో అయితే వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. ఈ పొటాటోస్ని ఇలా పీల్ ఆఫ్ చేయకుండానే వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పొటాటోస్ని అయితే ఉడికించుకోవాలి. మనం పొటాటోస్ ఉన్న పైన తోలు మొత్తం ఉడికిన తర్వాత తీసేసుకోవచ్చు. నేను కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. పొటాటోస్ని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. అలాగే మసాలా చపాతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా కట్ చేసుకుందాము. ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ కట్ చేసుకున్నాను. ఆలుగడ్డలు అనేవి ఉడికిన తర్వాత ఈ విధంగా పైన తోలు మొత్తం తీసేసుకోవాలి. మనం ఉడికించుకోవడం వల్ల పైన ఉన్న తోలు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తోలు మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పొటాటోస్ కూడా వేసేసి మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 2 పొటాటోస్ని అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1.5 కప్పు వరకు అయితే పిండిని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒక 2 పొటాటోస్ని తీసుకున్నాను. ఈ విధంగా అయితే మెత్తని పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ అనేది పట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉండాలి. పేస్ట్ లాగా అయితే ఉండాలి. ఇలా ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తం ఆ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే గోధుమ పిండిని కూడా తీసుకుంటున్నాను. ఒక 1.5 కప్పు వరకు అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మైదా పిండితో కూడా చేయొచ్చు, కానీ గోధుమ పిండి అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. ఒక 1.5 కప్పు వరకు అయితే తీసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. గట్టిగా అంటూ కలుపుకోకూడదు. మనం లిక్విడ్గా చేసేసుకుంటున్నాం కాబట్టి మెత్తగానే తడుపుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలు అనేది లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. అలాగే పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం అయితే పెట్టేసుకోవాలి. పెనం అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కాస్త ఆయిల్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒక గరిటె సహాయంతో ఇలా దోశలాగా అయితే వేసేసుకోవాలి. చపాతీలు అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒక సైడు ఫ్రై అయిన తర్వాత మరో సైడు కూడా టర్న్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్లోకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చపాతీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే చాలా ఇష్టపడి తింటారు. అంత బాగుంటాయి ఈ చపాతీలు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.